ఫెయిల్యూర్ బాయ్స్ చిత్ర యూనిట్ గుంటూరులో సందడి చేసింది. సినీ ప్రమోషన్ లో భాగంగా హీరో అవితేజ్, హీరోయిన్ సుప్రాణ మలాకర్, ప్రొడ్యూసర్ వివిఎస్ కుమార్, కో డైరెక్టర్ తెలుగు శ్రీనివాస్ గుంటూరులో పర్యటించారు. ఫెయిల్యూర్ బాయ్స్ చిత్రం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ నెల 19వ తేదీన ఫెయిల్యూర్ బాయ్స్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. విభిన్న రూపాల్లో నిర్మించిన సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఫెయిల్యూర్ చూసిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరు సక్సెస్ చూడగలరని తెలిపారు. ఆ కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఫెయిల్యూర్ బాయ్స్ అని వారు వెల్లడించారు. శ్రీ గురుదక్షిణమూర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఫెయిల్యూర్ బాయ్స్ చిత్రానికి వెంకట త్రినాథ్ రెడ్డి దర్శకత్వం వహించారని తెలిపారు. Whatever happens, whatever failure comes in your way, you should not lose hope. There are 4 heroines, सबके life में कुछ ना कुछ failure आता है, some despair, disappointment, but finally they keep up with the pace of life. Yeah, please continue. तो ये just आ गया था तो मैंने చెప్పండి సార్ అడుగుతాం. అదే అంటే ఎక్కువగా బాయ్స్ ఫెయిల్యూర్ అంటే దాని వెనకాల గర్ల్సే ఉంటారు కదా, అలా రియలైజ్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు హీరోయిన్ ఎలా నడిపిస్తుంది అనేది. యాక్చువల్లీ ఈ మూవీలో వచ్చి సక్సెస్ వైపు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక ఫ్యామిలీని వచ్చి మనం వచ్చి నెక్స్ట్ స్టేజ్ వచ్చి మన ఫ్యామిలీ ఉంది, దాన్ని మనం రన్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇది దాటిన తర్వాత ఇంకా మనం చూసేటివి చాలా ఉన్నాయి. అదే ఒక ప్లాట్ చేసుకుని ఈ లైనే వెళ్తుంది. ఇక్కడనే వచ్చి మనం ఆగిపోవచ్చు. ఒక యూత్ కానివ్వండి ఒక చోటే వచ్చి ఆగిపోదు. ఇది పార్ట్ ఆఫ్ ఒక లైఫ్ అంతే. దీన్ని దాటుకొని ఇంకా చూడాల్సినట్టు చాలా ఉన్నాయి. దీంట్లోనే వచ్చి అలసిపోయి మన లైఫ్ అయిపోయింది, ఇక్కడే అయిపోయింది, ఇంకా మనం వచ్చి ఏదో ఒకటి చేసుకోవాలా అనే ఒక దీని కింద కాకుండా వీ హ్యావ్ టు గో అహెడ్. చాలా చూసేది చాలా ఇది ఒక చిన్న ఒక చోట వచ్చి ఒక డాట్ లాగానే కదా అని బేస్ చేసుకునేది అయితే మెయిన్గా వచ్చి ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి దీంట్లో వచ్చి డిజైన్ చేసింది. అలా ఇప్పుడున్న ట్రెండ్ స్టూడెంటే కాకుండా ₹1,00,000 సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా సూసైడ్ అదే చెప్తున్నాను చేసుకుంటున్నారు. మనం వచ్చి అలసిపోకూడదు లైఫ్లో అనేది. ఇదంతా ఒక హర్డిల్. ఇది 2 రోజులు 3 రోజులు వచ్చేపోయి మహా అంటే ఒక 6 months. దాని తర్వాత నువ్వు ఒక 6 months స్టేబుల్గా నువ్వు ఉన్నావంటే ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని మనకి ఒక ఆలోచన వస్తుంది. అంతే కదా. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా వచ్చి ఒక చిన్న విషయంలానే కనిపిస్తుంది. ఈ మనం ఆ నిమిషంలో వచ్చి ఏదో ఒక పెద్ద ప్రపంచమే వచ్చి అంతా వచ్చి కొలాప్స్ అయిపోయినట్టు మనకు ఆ నిమిషం ఉంటుంది. ఆ తర్వాత ఒక లాంగ్ రన్నింగ్లో వచ్చి ఇంతేనా, దీనికే మనం వచ్చి ఇన్ని రోజులు వచ్చి బాధపడ్డాము, ఇది ఇంత ఒక చిన్న విషయానికైనా వచ్చి అది వెనక్కి తిరుగుతున్నట్టు చూసుకున్నప్పుడు ఇది వచ్చి ఒక ఏమీ లేని ఒక విషయంగా కనిపిస్తుంది. ఈ మూవీ వల్ల సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తుంది? డెఫినెట్లీ సార్. ఇప్పుడుండే ఒక సిచ్యువేషన్లో వచ్చి ఇప్పుడు ట్రెండే చేంజ్ అయిపోయింది. నన్ను అడిగారంటే దెర్ ఆర్ లాట్ మనీ రిలేషన్స్. ఇప్పుడు కాలేజ్లో వెళ్ళామంటే మేబీ బ్రేకప్ అనేది సర్వసాధారణం. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇదేంటి పెద్ద ఇదే అనే ఒక దీంట్లో వెళ్తాం. ఈ ట్రెండే ప్రతి ఒక్కరు మీ సోషల్ మీడియా కానీ దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా టైంలో వచ్చి ఒక లవ్ అనేది వచ్చి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 or 2 months. ఫెయిల్యూర్ అయిందా, ఓకే నెక్స్ట్ ఏంటి, ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి నాకు సెట్ కాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక దీంట్లో వచ్చి ప్రతి ఒక్క దీంట్లో వచ్చి అంత సీరియస్గా తీసుకోవాల్సిన ఒక విషయం కాదు. ఏదైనా లవ్ అనే కాదు, ఏ దాంట్లో అయినా నువ్వు ఫెయిల్యూర్ అయినా కూడా దాని వచ్చి సక్సెస్ఫుల్గా వచ్చి మళ్ళీ వచ్చి 2-4 attempts చేస్తూనే వచ్చి దాంట్లో ఏంటి కష్టాలు నష్టాలు దాన్ని వచ్చి మళ్ళీ అడ్వాంటేజ్గా ఎలా మనం వచ్చి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలనేది ఈ ఒక జానర్ ఒక పార్ట్ మెయిన్గా వచ్చి డెఫినెట్లీ అందరికీ వచ్చి ఒక పాజిటివ్ దీంట్లో వచ్చి ఈ మూవీ చూసిన తర్వాత ఒక వైబ్ అనేది ఉంటుంది. దీంట్లో నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. అది డెఫినెట్లీ ఒక సాధారణమైన ఒక ఆడియన్స్ ఇలా చూసినప్పుడు వాళ్ళు వచ్చి ఇన్ కేస్ వాళ్ళ ఆ టైంలో డిప్రెషన్లో ఉన్నా కూడా వచ్చి ఈ మూవీ. అలాగే ఇవాళ మా ప్రొడ్యూసర్ ధనా శ్రీనివాస్ జామి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ జామి ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కూడా కట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు హ్యాపీ బర్త్డే అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ రాజధాని హోటల్లో ఈ అవకాశం కల్పించిన మా నగేష్ గారికి, సూరజ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నాకు ఎంతో మంచి మిత్రులు, వాళ్ళిద్దరితో మంచి అనుభవం ఉంది, నాకు అనుబంధం ఉంది. ఇంకా ఈ సినిమాకి వస్తే ఈ సినిమా మేము ఒక బడ్జెట్ అనుకున్నాము, కానీ ఆ బడ్జెట్ని మించి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కానీ అలాగని మా డైరెక్టర్కి ఎప్పుడు కూడా కథ నచ్చింది, సరే ఇంత బడ్జెట్ అవుతుంది అంటే సరే చేద్దాము, రెడ్డి గారు చేద్దామండి అని చెప్తే ఆయన స్టార్ట్ చేసిన తర్వాత రెడ్డి గారు అయితే ఖర్చు ఎక్కడ కాంప్రమైజ్ కాకండి,
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఆయన డైరెక్టర్ పేరు వచ్చి వెంకట త్రినాథ్ రెడ్డి ఉసిరిక. ఆయన కూడా వైజాగ్. ఆయన రైట్ నౌ ఆయన దుబాయ్లో ఉన్నట్టు వేరే షూట్ పని మీద అందులో ఆయన రాలేకపోయాడు. లేదంటే ఆయన కూడా మన ముందు ఉండేవాడు ఇప్పుడు. అలాగే అవితేజ్ ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి. అది ఇలా ఫాదర్ సినిమాలో ఉమ్మేయాలి. అది నేను సోప్తో చాలా ట్రై చేశాను ఆ షార్ట్, బట్ అది ఎక్కడ వర్కౌట్ కాలేదు. తీస్తున్నాము పర్ఫెక్ట్గా రావట్లేదు. లాస్ట్ అవితేజ్ సార్ డైరెక్ట్గా చేసేమనండి. అంతా డెడికేటెడ్గా పనిచేసాడు. ద సేమ్ టైం సుకున్న అసలు అమ్మాయి ఎప్పుడంటే అప్పుడు మా రేపు షూట్ ఉందమ్మా వచ్చేరా అంటే ఓకే వచ్చేస్తా సార్ అంతే తప్పితే నో అని ఏ రోజు చెప్పలేదు. ఈవెన్ మిగతా ఆర్టిస్టులు కూడా. కానీ ఇక్కడ ఒకటే ఒక బాధ, మా ప్రదీప్ మా మధ్య లేకపోవడం, సూసైడ్ చేసుకున్నాడు. అందుకే ఈ సినిమాని ప్రదీప్కి డెడికేట్ చేశాము. అబ్బాయి ఎంత అల్లరి ప్లస్ ఎంత యాక్టివ్ పర్సన్ అంటే అబ్బాయి సెట్స్లో ఉంటే ఎస్ ప్రదీప్ ఉన్నాడు రా సెట్లోని అని అందరికీ తెలిసేది. అంటే అంత కామెడీగా అంత యాక్టివ్గా, అంటే మాకు ఎంత ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ ఉన్నా కానీ ప్రదీప్ సెట్లో ఉంటే అవన్నీ మర్చిపోయేవారు. రేపు ఏదో చేద్దాం రేపు ఆలోచించుకుందాం అని ఉండేవాళ్ళు. బట్ ప్రదీప్ సెట్ ఎప్పుడైతే కామ్ ఉందంటే ఈరోజు ప్రదీప్ లేడు సెట్లో. అంత వేరియేషన్ ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఈరోజు మన మధ్యలో లేకుండా అయిపోయింది.